ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనము మాట్లాడుకుందాం. కొంతమంది పూజ చేస్తూ ఉంటారండి. ఆ పూజలు చేసేటప్పుడు మధ్యలో గబక్కున వాళ్ళు లేవడమో లేకపోతే ఏదైనా అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఏమిటంటే కనుక ఋతుక్రమం నెలసరి వచ్చేసిందేమోనని వాళ్ళు కంగారు పడతారు. నిజంగా వచ్చేస్తే మరి పూజ కంటిన్యూ చేయాలా మానేయాలా, ఇది సమస్య. అయితే ఏమిటంటే తప్పనిసరిగా మానివేసి తీరవలసిందే. ఎంతటి పూజ అయినా సరే వచ్చింది కనపడింది అంటే కనుక పక్కకి తొలగిపోవటం అనేది మంచి లక్షణం. అది ఒకటి. రెండు ఏంటంటే ఋతుక్రమంలో ఉండగా మరి మేము పూజలు తర్వాత చెప్పాలంటే మంత్రాలు ఉన్నాయి, జపాలు ఉన్నాయి, అవన్నీ వాటిల్లోని ఏమన్నా మనం పాల్గొనడం కానీ మనసులో ఏమన్నా అనుకోవచ్చా అనేది ఇంకొకటి. అయితే ఏంటంటే కొన్ని ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి నెలసరి ప్రక్రియ ప్రతి స్త్రీకి కామాఖ్యాదేవి దగ్గర నుంచి అందరికీ కూడా ఉన్నటువంటి విషయమే. కానీ ఆమెను కూడా ఈ 5 రోజులు కూడా పక్కన పెడతారు. ఎలాగా? అమ్మవారికి ఏకవస్త్రంగా అలా ఉంచేస్తారు అంతే. 5వ రోజున అభిషేకం చేసిన తర్వాత మనందరికీ దర్శనం అన్నీ కలుగుతాయి. అందువలన ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొంతమంది ఏమిటంటే కనుక అయిన వెంటనే తలస్నానం చెయ్యాలా, చన్నీళ్ళే చెయ్యాలా, అసలు ఏమిటిది అనే విషయాన్ని అడుగుతూ ఉన్నారు. అయితే ఏంటంటే కొన్ని నియమాలు అనేది చాలా మంది పెట్టుకున్నాం. ఎలా అంటే కనుక పూర్వకాలం పెద్ద ఇళ్ళు ఉండేవి, 10 మంది కుటుంబీకులు ఉండేవారు. అందువల్ల వీళ్ళకు ఆడవాళ్ళు పాపం ఇలా అయినప్పుడు ధనుర్వాతం వస్తుందేమోనని వాళ్ళని పక్కనే కూర్చోబెట్టేవాళ్ళు. కత్తిని గట్ర ముట్టనిచ్చేవాళ్ళు కాదు. తెగితే ధనుర్వాతం వస్తుంది, అందువల్ల ఈ 4 రోజులు కూడా పక్కన ఉండాల్సిందే అనేసి చక్కగా ఒక చాప దిండు అన్నీ ఇచ్చి వాళ్ళకి ఒక చెంబు ఇచ్చి మంచినీళ్ళకి అన్ని సౌకర్యాలు అమర్చి ఒక గదిలోనో ఒక వరండాలోనో ఇచ్చేవాళ్ళు. అప్పుడు అలా చేసే సంస్కృతి లేదు. అంతా అపార్ట్మెంట్లు. తర్వాత మనకి అలా సాగవు కూడా. ఏ మగవాడు కూడా వంట చేసి భార్యకు పెట్టేటటువంటి టైం ఉండదు ముఖ్యంగా. అందువల్ల మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అవ్వగానే తలస్నానం చేసేసుకుని నిత్య కృత్యాల్లోకి వచ్చేస్తారు. అది ఒక ప్రక్రియ. కొంతమంది ఏం చేస్తారంటే కనుక లేదు నేను 4వ రోజు చేస్తాను స్నానం అని 4 రోజులు అలా ఉండిపోతే మరి ఆ బట్టలతో ఆ మురికితో ఆ విధంగా ఉండడం వల్ల సూక్ష్మక్రిములు అనేది మన శరీరం నుంచి మనం తయారు చేసే పదార్థాల్లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే కనుక అదంతా కలుషితం అవుతుంది. అందుకని శుభ్రత ఈ 4 రోజులు కావాలి. అంటే కలుపుకునే వాళ్ళు కలుపుకుంటున్నారు, అది తప్ప అంటే తప్పదు అని చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడ. అయితే ముఖ్యంగా ఏంటంటే కొంతమంది పూర్వకాలానికి ఇప్పటికీ కూడానండి కొన్ని విషయాల్లో తేడాపాడాలు కనిపిస్తున్నాయి. కోశ వ్యాధులు పూర్వకాలం లేవు. గర్భసంచి తీసివేయడం పూర్వకాలంలో లేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి అంటే ఆహార కలుషితమే కాకుండా పూర్వకాలం ఇలాగా ఋతుక్రమం వచ్చినప్పుడు చక్కగా ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి పెద్దవాళ్ళు పసుపు రాసుకోమని, పసుపు పడటం లేదంటున్నారు. ఇప్పుడు కాళ్ళకి పసుపు లేదు, తర్వాత కడుపులోకి పసుపు ఉండ మింగించేవారు స్నానం రోజున. 4వ రోజు 5వ రోజు కూడా పసుపు ఉండ మింగాల్సిందే మా చిన్నప్పుడు మాకు. ఎందువల్ల అంటే కనుక ఆ పసుపు ఉండ మింగగానే గర్భశుద్ధి అవుతుంది అనేవాళ్ళు అనమాట. అందువల్ల కొన్ని నీళ్లు ఇంత పసుపు ముద్ద చేతిలో అలా దూరం నుంచి అలా వేసుకున్నగానే అన్ని నీళ్లు పోసేవాళ్ళు, ఆ నీళ్ళు అలా తాగేవాళ్ళం. అదంతా కూడా ఇప్పుడు పోయింది. అంతా కూడా ఈ పాస్ట్ యుగంలో అంతా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అవన్నీ కూడా చేయరు. కానీ ఒకటి చేసుకోవచ్చు మనం. ఏంటంటే అది పంచద్రవ్య
ద్రవ్యపాసన అంటే ఏమిటి అంటే కనుక ఈ యొక్క 5 రకాలైనటువంటి వాటితో శుద్ధి చేసుకోవాలి. అది ఎలా అంటే కనుక 4వ రోజున ఎట్టి పరిస్థితుల్లోని పూజల్లోని, హోమాల్లోని, తర్వాత ఫంక్షన్స్లోని కొంతమంది ఈ మధ్య కాలంలో నేను చాలా వింటున్నాను, చూస్తున్నాను. ఏం లేదండి, పర్వాలేదండి, మేము అన్నీ కలిపేసుకుంటామండి అని ఫంక్షన్లకు కూడా వెళ్ళిపోతున్నారండి. ఎంత తప్పండి అది. ఫంక్షన్లు అంటే ఏంటి? పోనీ ఫంక్షన్కి వెళ్ళొచ్చు, పర్వాలేదు, అక్కడ పూజలు పునస్కారాలు ఉండవు. కానీ నామకరణ ఫంక్షన్ పూజ ఉంటుంది అక్కడ. అదేవిధంగా చక్కగా వివాహానికి అక్కడ మరి వివాహం అంటే ఎంత పవిత్రమైంది, మనం వెళ్ళొచ్చా? అపవిత్రంగా ఉన్నట్టే కదా. మరి పూర్వకాలంలో అందరూ కూడా పక్కన కూర్చునేవాళ్ళు కదా. వివాహాలకు వెళ్ళిపోతున్నారు, రిసెప్షన్కి వెళ్ళిపోతున్నారు, అన్నింటికి వెళ్ళిపోతున్నారు, సత్యనారాయణ కూడా వెళ్ళిపోతున్నారు. మరి అంత కలిపేసుకోవడం తప్పు కదా. చెప్పకూడదట, పోనీ చెప్పొద్దు కానీ వెళ్ళొద్దు కదా. వెళ్ళకుండా ఆగితే ఏమవుతుంది? శంకుస్థాపనలకి, ఆ తర్వాత గృహప్రవేశాలకి ఎన్నున్నాయి, ఎన్ని పవిత్రమైనటువంటి పనులు. ఆ వేదమంత్రాలకి అర్థం, అంతరార్థం, పరమార్థం మనకి కీడు కొడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, వాళ్ళకి ఏమవుతుందా అనేది మనం పక్కన పెడదాం. మనకేమవుతుందా అంటే కనుక మనం వెళ్ళడం వల్ల అక్కడ వెళ్ళినటువంటి ఆ పవిత్రతని మనం భగ్నం చేస్తున్నాం కాబట్టి మనకు తిరిగి కొడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత గోవు పంచకం తీసుకోండి, ఆ తర్వాత ఆవు పాలు తీసుకోండి, ఆవు పెరుగు తీసుకోండి, ఆవు నెయ్యి తీసుకోండి, కొద్దిగా ఆవు పేడ తీసుకోండి, గోమయం తీసుకుని వాటినన్నింటినీ చిన్న గిన్నెలో కలుపుకొని మీరు ఇంత తీసుకొని నోట్లో వేసుకోండి 5వ రోజున. అప్పుడు శుద్ధి అవుతుంది. ఆ విధంగా అన్నా చేయండి కనీసం. అర్థమైంది కదా. తర్వాత అవే నీళ్లు మొత్తం ఇల్లంతా కూడా ప్రక్షాళన చేసుకోవచ్చు. సరే, మొత్తానికి 5వ రోజు వ్రతాలు చేసుకోవచ్చు, తాంబూలాలు ఇచ్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అందువల్ల ఈ రజో దర్శనం పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ కనపడింది అనుకోండి, అక్కడ కనపడితే కనుక మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండండి, ఎవరిని తగలమాకండి. మనకు తెలుసు కానీ తెలియక కానీ రకరకాల అంటే నిత్య అనుష్ఠానంలో జపాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏంటంటే కనుక కొంతమంది చాలా చాలా పద్ధతిగా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం తగిలితే మనకి తిరిగి తేడా వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఏంటంటే అసలు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక హంస గాయత్రి అని ఉందండి. హంస గాయత్రి లాగా మనం కూడా లోపల మీరు జపం చేసుకోవచ్చు. అర్థమైందా? మీ జపాలు, మీ నిత్యకృత్యాలు అన్నీ కూడా లోపల అంటే బయటకు రానివ్వకుండా చేసుకోండి. ఓం నమశివాయ అనుకోవాలనుకోండి, ఓంకారం తీసేసి పక్కన పెట్టండి, నమశివాయ అనుకోండి. అలా అనమాట. ఓం శ్రీ మాత్రే నమః ఉంది, శ్రీ మాత్రే నమః అనుకోండి, ఓం పక్కన పెట్టండి. ఓంకారం అనేది అంత శక్తివంతమైనది. అందుకని ఓంకారం బీజాక్షరాలు కాబట్టి అది పక్కన పెట్టి ఈ మంత్రాన్ని చేసుకోండి. తర్వాత ఊపిరి లాంటిదే హంస గాయత్రి. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. నామాలు, స్తోత్రాలు అవన్నీ కూడా మీ యొక్క జ్ఞాపకంలో ఉంటే మననం చేసుకోండి ఆ 4 రోజులు. లేకపోతే అలా గమ్మన ఉండండి. అంతేగాని తెలిసి కానీ తెలియక కానీ, మనకు తెలియకుండా తెలిసి కానీ కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళి తర్వాత ఏదైనా సరే మనకి తర్వాత అనుభవించాల్సి వచ్చినప్పుడు బాధపడతారు. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా జాతక చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా, లేకపోతే కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439కి నాకు కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను. అంతేకాకుండా గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము. అందువల్ల ఎవరైనా సరే హిందువులైతే చాలు, మీ పిల్లలకు కానీ, మీ బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ పెళ్లి సంబంధాలు మేము చూస్తాము. ఆ విషయంలో కూడా మీరు మమ్మల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలన్నింటినీ గమనించండి. తర్వాత తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.